ఇవాళే కొత్త సంవత్సరం వచ్చింది. అర్ధరాత్రి నుంచే శుభాకాంక్షల మెసేజ్లు వెల్లువెత్తాయి. కొత్త సంవత్సరపు తొలిపొద్దు పడవగానే నా జీవితంలో క్రాంతి రావాలని, నా ఆలోచనలు మారాకు వేసి మరిన్ని మార్పులకు స్వాగతం పలకాలని వారంతా అభిలషించారు. తెల్లవారింది. పాత సంవత్సరంలో ఆఖరి రోజున చేసినట్లుగానే ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో ఓ చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్కపొడి, పసుపు, మెంతులు వేసుకుని తాగాను. అచ్చం నిన్నట్లాగే హార్లిక్స్ సేవనం, మార్నింగ్ వాక్, కాస్త స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు, స్నానం, అల్పాహారం, పడకుర్చీలో నడువు వాల్చి లోకపు తీరు గురించి ఆలోచనలో పడ్డం. అంతా సేమ్ టు సేమ్. మార్పెక్కడుంది? క్యాలెండర్లో మరో పేజీ చిరిగింది అనేవారు పాతకాలపు కథల్లో. ఈ రోజుల్లో గోడలకు క్యాలెండర్లు లేవు. సెల్ఫోన్లోనే డేట్ చూస్తాం. అది తనంతట తనే మార్చేసుకుంటుంది. చించే ఆలోచించే పని మనకు పెట్టదు. మరి పెనుమార్పు వచ్చేస్తుందని ఆకాంక్షించిన నా బంధుమిత్రుల మాటేమిటి? ఇంతకీ మార్పు ఉన్నట్టా మరి లేనట్టా? ప్రబంధ నాయిక నడుముకు వచ్చిన సమస్యే మనకు వచ్చినట్లుగా ఉంది. గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ అంటాడు, ఒకే నదిలో రెండుసార్లు కాలు పెట్టలేవు అని. అంటే మొదటిసారి కాలు పెట్టి బయటకు తీసి మళ్లీ పెట్టే లోపున పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరు వచ్చేస్తుందని అర్థం. చూడడానికి పాత నీరులాగే అనిపిస్తుంది, కానీ నిజానికి అది కొత్త నీరు. దానికి దీనికి లింక్ ఉంది, కానీ దేని అస్తిత్వం దానిదే. రెండూ ఒకలాంటివి కావు. 1940-60ల మధ్య కాలంలో పుట్టిన వారికి ఉన్న అడ్వాంటేజీ ఏమిటంటే, వాళ్ళు కనీసం 6 వేర్వేరు దశాబ్దాలు, 2 వేర్వేరు శతాబ్దాలు, 2 వేర్వేరు సహస్రాబ్దాలను చూశారు. కాలచక్రపు తానులో ఈ 6 దశాబ్దాల కాలాన్ని ఒక కట్ పీస్గా తీసి చూస్తే దీనిలో ఉన్నంత వర్ణ వైవిధ్యం తక్కిన ఏ 6 దశాబ్దాల కట్ పీస్లోనూ కనపడదు. ఏ మార్పు! పక్కూరికి ఫోన్ చేసినా గొంతు చించుకోవాల్సిన కాలం నుంచి సప్త సముద్రాల అవతల ఉన్న వారిని కూడా వాట్సాప్ దివ్య దృష్టితో చూసి పలకరించగలిగే సౌకర్యాన్ని సామాన్యుడికి కల్పించిన కాలమిది. సినిమా చూడ్డమంటే థియేటర్కు వెళ్ళాలి, తెరపై బొమ్మ పడాలి, రీల్ కట్ అయితే ఉస్సూరుమనాలి అనే స్టేజీ నుంచి అరచేతిలో అంజనం వేసినంత సులభంగా సెల్ఫోన్లో సినిమాలు చూసేస్తున్న కాలమిది. వినైల్ గ్రామ్ఫోన్ రికార్డుల నుంచి ఆన్లైన్ సంగీతం వరకు, ఉత్తరాలు రాయడం దగ్గర నుంచి ఈమెయిల్, వాట్సాప్ల వరకు, రేడియోలో క్రికెట్ మ్యాచ్ వ్యాఖ్యానాన్ని వినడం నుంచి 3D HD టీవీల్లో ఆటను కళ్ళారా చూడడం వరకు. అంతేనా, వీడియో క్యాసెట్ల నుంచి ఓటీటీలో చిత్రాలు చూడడం వరకు, పంచ్ కార్డులు, ఫ్లాపీ డిస్కులను ఉపయోగించడం నుంచి గిగాబైట్, మెగాబైట్లతో స్మార్ట్ ఫోన్ల వరకు, సైకిళ్ల నుంచి మోటారు సైకిళ్లు, పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్ల వరకు సామాన్యులు ఎదిగారు. ఒకప్పటి ప్రాణాంతకమైన అంటురోగాలు ఇప్పుడు అదుపులోకి వచ్చేశాయి. మార్పులో ఇదొక పార్శ్వం అయితే మరొక పార్శ్వం కూడా ఉంది. అది తాను తినడానికి ముందు మనిషి ఇతరుల ఆకలి గురించి ఆలోచించిన కాలం, ఇరుకెలలో ఉంటూనే ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టాలని తాపత్రయపడిన కాలం, డిగ్రీలతోనే పాండిత్యాన్ని, జీవితంతోనే మనిషి విలువను కొలవని కాలం, గూగుల్ అమ్మ లేకుండానే జ్ఞానాన్ని సంపాదించిన కాలం, క్యాలిక్యులేటర్ లేకుండా లెక్కలు చేయగలిగిన కాలం, మొబైల్ చూడకుండా ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకున్న కాలం, జీపీఎస్ లేకుండా గమ్యాలకు చేరిన కాలం, రీల్స్ ద్వారా కాకుండా మనుషుల ముఖతః జోకులు విన్న కాలం, ఏసీలు లేకుండా ఫ్యాన్లతోనూ చెట్ల నీడన కాలక్షేపం చేసిన కాలం, మినరల్ వాటర్, విటమిన్ సప్లిమెంట్లు అవసరం పడని కాలం, స్విగ్గీ వాడు సమయానికి చేరకపోతే ముద్దకు నోచుకోలేమని భయపడని కాలం, 6 ఏళ్ల వరకు బడి భయం లేకుండా బాల్యమంటే ఆటలాడుకోవడమే అని నమ్మిన కాలం, రోగమొస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తుందని భయపడని కాలం, వ్యాయామానికి ప్రత్యేకంగా జిమ్ములకు వెళ్లవలసిన అవసరం పడని, ఒళ్ళు తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ల అగత్యం పడని కాలం. ఇలా చెప్తూ పోతే పాత తరం వాళ్ళు అవునవునంటూ తల ఊపుతారు, కొత్త తరం వాళ్ళు విసుక్కుంటారు. ఏ తరానికి ఆ తరం తమది మరే ఇతర తరంతోనూ పోల్చడానికి వీల్లేని ప్రత్యేకమైన తరం అనుకుంటుంది. షేక్స్పియర్ చెప్పినట్లుగా అసలు సమస్య అక్కడే ఉంది. ప్రతి తరం ఒకే రకమైన బలహీనతతో బాధపడుతుంది. తాము మెచ్చిన ఘంటసాల లేదా బాలుపాట తర్వాత వచ్చిన సినిమా పాటలన్నీ భ్రష్టు పట్టిపోయాయని, తాము మెచ్చిన ఎద్దనపూడి లేదా ఎండమూరి తర్వాత వచ్చిన సాహిత్యమంతా చదవనక్కర్లేని చెత్తని, తాము అభిమానించిన రాజకీయ నాయకులు తర్వాత వచ్చిన వారందరూ చేతకాని వారని, ఇలా మనసెప్పుడు అవే పాత మంచి రోజుల కోసం, పాత శ్రావ్యమైన పాటల కోసం, పాత ప్రయోజనకరమైన సాహిత్యం కోసం, పాత రుచికరమైన వంటకాల కోసం వెంపర్లాడుతుంది, ఆరాటపడుతుంది.
తప్పనిసరి పరిస్థితుల్లో కొత్తకి మారాల్సి వచ్చినప్పుడు కూడా పాతది కంటిన్యూ అయితే బాగుండనిపిస్తుంది. సెల్ ఫోన్ల యాప్ తనను అప్డేట్ చేసుకోమన్నప్పుడు, ల్యాప్టాప్ కొత్త వర్షన్ డౌన్లోడ్ చేసుకోమని, లేకపోతే అడుగు ముందుకు పడనివ్వనని మొరాయిస్తున్నప్పుడు చికాకేస్తుంది. ఎందుకంటే కొత్త ఫార్మాట్ అనగానే పాత ఐకాన్లన్నీ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు, పైనుంచి కిందకు, కింద నుంచి పైకి మారడానికే కాదు, రంగులు పేర్లు కూడా మార్చేసుకుంటాయి. చచ్చీ చెడి దీనికి అలవాటయ్యే లోపున లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోమనే సతాయింపు ప్రారంభం అవుతుంది. కొత్తంటే భయపడడం అనే దానికి జినోఫోబియా అనే పేరు ఎప్పుడో పెట్టారు. కొత్త వర్షన్ల డౌన్లోడ్ అంటే భయపడ్డానికి వేరే ఏదైనా పేరు కనిపెట్టాలి. ఏ లింకు ఓపెన్ చేస్తే, ఏది డౌన్లోడ్ చేసుకుంటే సమాచారం చోరీ, బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుందోనన్న భయం ఒకటి నిరంతరం వెంటాడుతోంది. ఈ సంక్లిష్ట ఆందోళనాభరిత జీవితం కంటే సరళంగా గందరగోళరహితంగా సాగిపోయిన పాత జీవితమే మెరుగనిపిస్తోంది. గుండెలు పీచుపీచుమనిపించే ఈ సాంకేతికత కంటే పాతకాలపు సంప్రదాయబద్ధమైన లావాదేవీలే హాయనిపిస్తోంది. దూర్ గగన్కి చావుమే అనే హిందీ సినిమాలో నా అభిమాన గాయకుడు కిషోర్ కుమార్ ఎప్పుడో పాడేశాడు, కోయి లౌటాదే మేరే బీతే హుయే దిన్ అని. ఇది 1964 నాటి సినిమా. అప్పటికి బీతే హుయే దిన్ అంటే ఏ 40-50 రోజులై ఉంటాయి. నాకు మరీ అంత దురాశ లేదు. 1980-90వి తిరిగొస్తే చాలు. ఏదో కాస్త ఆధునికత, కాస్త ప్రాచీనత సర్దుకుంటాను. కానీ అవి తిరిగి రావని తెలుసు. మన చేతిలో నిన్న లేదు, రేపు లేదు, ఉన్నది వర్తమానం ఒక్కటే. కానీ షెల్లీ చెప్పినట్లు చేతిలో ఉన్నదాన్ని పట్టించుకోకుండా లేని వాటి కోసం పరితపిస్తాం. అక్కినేని నాగేశ్వరరావు గారిని ఓ ఫంక్షన్లో కలిశాను. అప్పటికే ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తన ప్రసంగంలో ఆయన తను ఇంకెంతకాలం జీవిస్తాననేది ముఖ్యం కాదని, ఉన్నంతకాలం ఆ వ్యాధితో పోరాడానా లేదా అన్నదే ముఖ్యమని అన్నారు. 100 సంవత్సరాలు నక్కలా బతకడం కంటే ఒక్కరోజు సింహంలా బతకడం మేలు అన్నాడట టిపు సుల్తాన్. నాగేశ్వరరావు గారి గతం ఎంతో ఘనం. దాన్ని తలుచుకుని కృంగిపోలేదు. రేపు ఎలా ఉంటుందో, అసలు ఉంటుందో లేదో అని బెంగపెట్టుకోలేదు. ఇవాళ ఉంది, ఇలా ఉంది, దీనితో ఎలా వ్యవహరించాలి అనే దానిపైనే ఆయన ఫోకస్. గడిచిపోయిన రోజుల జ్ఞాపకాలు అందించే వెచ్చదనాన్ని, సౌఖ్యాన్ని అప్పుడప్పుడు ఆస్వాదించడం అవసరమే. చిన్నపిల్లలు పిప్పర్మెంట్ను కాసేపు చప్పరించి రేపు మళ్లీ చప్పరించడానికి గూట్లో దాచుకున్నట్లు మనం కూడా గతాన్ని భద్రంగా జ్ఞాపకాల పేటికలో దాచుకోవాలి. ఇవాళ్టికి జీవించే అవకాశాన్ని ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వర్తమానాన్ని వీలైనంత ఎక్కువగా ఆస్వాదించాలి. హిందీ సినిమా వక్తులో సాహిర్ అంటాడు, ఆగే భీ జానే నా తూ, పీచే భీ జానే నా తూ అని. రేపటిలోకి దూసుకుని వెళ్లడము నీ తరం కాదు, నిన్నలోకి ముడుచుకుపోవడము నీ తరం కాదు. నీ చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే. ఏమైనా ఆశలుంటే ఇప్పుడే తీర్చుకో అంటాడు కవి. తెలుగులో కూడా ఒక పాట చరణంలో నిన్న మరల రాదు, రేపు మనది కాదు, నేడే నిజమని మహానుభావుడు గాలిబ్ ఎప్పుడో చెప్పాడు. హాల్సే లుఫ్తు అందోజుహు ఔర్ ముస్తకబిల్కే గాలిబ్ సెర్కి ఫికర్ నకరు అని. నేను వర్తమానం నుంచే ఆనందాన్ని పొందుతున్నాను, రేపేదో కష్టం వచ్చి పడుతుందన్న ఆందోళనను దరిచేరనివ్వను అంటాడు. మనము అదే ధోరణి అలవర్చుకోవాలి. 2026లో మరో కరోనా వస్తుందా? గ్లోబల్ వార్మింగ్ వలన హిమాలయాలు కరిగి వరదలు ముంచెత్తుతాయా? సూర్యకాంతిలో వేడి తగ్గి మొక్కలు పెరగడం మానేస్తాయా? కుజగ్రహ శకలం భూమిని ఢీకొట్టి 3 వంతుల జనాభా భస్మమైపోతుందా? అగ్రదేశాలు అణ్వస్త్ర యుద్ధానికి పాల్పడతాయా? మన రాస్యాధిపతులైన గ్రహాలు తమలో తాము కలహించుకుని మన కొంప ముంచుతాయా? ధర పెరిగి వెండే బంగారమవుతుందా? ఇలాంటి థంబ్నెయిల్స్తో పుంఖానుపుంఖాలుగా వచ్చిపడే యూట్యూబ్ వీడియోల జోలికి పోకుండా హాయిగా ఈ రోజును, ఈ సంవత్సరాన్ని ఎంజాయ్ చేయండి. ఇవే నా శుభాకాంక్షలు.